హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. నిన్న టాపిక్ కంటిన్యూషన్ అండి. నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము. లైక్ బేసిక్గా ఫారెన్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఫిక్స్డ్ ఇంకా ఫ్లోటింగ్ డిమాండ్. ఓకే, సో మీకు చెప్పా కదా, ఇంపోర్ట్ అయితే ఎట్లా అవుతుంది, ఎక్స్పోర్ట్ అయితే ఎలా అవుతుంది, డాలర్ డిమాండ్స్ ఎలా మారుతాయి, రూపీ డిమాండ్ ఎలా మారుతుంది, వాల్యూస్ ఎలా మారుతాయి అని. సో నిన్న టాపికే కంటిన్యూషన్ ఇవాళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, రైట్? Balance of payment for current account, balance of payment for capital account, surplus deficit. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇవాళ. ఓకే, ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్, ఇవి ఏంటో చూద్దాం. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, రైట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏమన్నది ఇక్కడ, కొంచెం వీడియోని జూమ్ అవుట్ చేస్తాను సో దట్ మీకు ఎంటైర్ పిక్చర్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఏది ఇది? కరెంట్ అకౌంట్. నిన్న కరెంట్ అకౌంట్ అంటే ఏమనుకున్నాము? రికరింగ్ అంటే రిపీటింగ్ ఇన్ ద నేచర్, లేదా షార్ట్ ఇన్కమ్. షార్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? మళ్ళీ 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 కొంచెం కొంచెం అమౌంట్లో పడుతూ ఉంటాయి, లేదా రికరింగ్ మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటాయి. సో అలా అది క్యాప్ కరెంట్ అకౌంట్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఎన్ఆర్ఐ డిపాజిట్స్, క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాం కదా. సో కరెంట్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వస్తుంది. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కిందకి ఏమేమి వస్తాయి? గూడ్స్ వస్తాయి. ఓకే, అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ కిందకి సర్వీసెస్ వస్తాయి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటేనేమో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కానీ ప్రొడ్యూస్డ్ కానీ ఏదైనా గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనుకుందాం. ఓకే, రైస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మోస్ట్లీ నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ రైస్ అనుకుందాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇస్ మోస్ట్లీ నెగిటివ్. ఎందుకు మోస్ట్లీ నెగిటివ్? మనం నిన్న చూసాం కదా, మనది వాళ్ళది టాలీ చేసుకుంటాం. సో మనది వాళ్ళు టాలీ చేసుకున్నాం అంటే రైస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకో, ఆ రెండు వాల్యూస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నంత వాల్యూ రూ. 10 మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి ఒక $10 మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా కన్వర్ట్ చేయక. సో మనం ఎప్పుడైతే మ్యాచ్ చేయలేకపోతామో, అది మనం అంతే రేంజ్లో మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు న్యూట్రల్ కానీ పాజిటివ్ కానీ ఉంటుంది, లేదంటే మోస్ట్లీ నెగిటివ్లో ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే అక్కడ కంపెనీకి మనం ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాము, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాము, లేదా అక్కడ కంపెనీకి అక్కడ ప్రాజెక్ట్స్కి మనం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాము, టెస్టింగ్ చేస్తున్నాము, రైట్? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం కదా, చేస్తాం. అప్పుడేంటి, మనం అక్కడికి ఓన్లీ సర్వీసెస్ ఇస్తున్నాం, మన సైడ్ నుంచి మనకి ఏం లేదు. వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ ది సర్వీసెస్ అండ్ దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. మనం ఇక్కడ ఏం చేస్తాము, హ్యూమన్ రిసోర్స్ హైర్ చేసుకొని ఎంప్లాయీస్ని మనం వర్క్ చేస్తున్నాం అంటే వీఆర్ పుట్టింగ్ మాన్యువల్ ఎఫర్ట్స్ పెడుతున్నాం మనం, బట్ మనకు పే వస్తుంది. సో ఇది అందుకే పాజిటివ్ ఉంటుంది అనమాట. అర్థమైందా? బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటేనేమో గూడ్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడము. సో ఇదేంటి అంటే టాలీ అవ్వాలి కాబట్టి మనకి మోస్ట్లీ నెగిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎంత ట్రేడ్ చేస్తున్నాము. ట్రేడ్లో మనకి రెండు వస్తాయి, ఇంపోర్ట్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ట్రేడ్లో మనకి ఏమొస్తాయి, ట్రేడ్ అంటే ఓన్లీ ఇంపోర్ట్ కాదు కదా, ట్రేడ్ అంటే ఇంపోర్ట్ వస్తుంది, ఎక్స్పోర్ట్ వస్తుంది. సో అందుకే అది మనం టాలీ చేసుకోవాలి. దానిలో డిమాండ్ ఉంటుంది, సప్లై ఉంటుంది, దానిలో ప్రైజెస్ మారితే ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళకి రూపీ పెంచాలా, ఇంపోర్టర్స్ హ్యాపీయా, ఎక్స్పోర్టర్స్ హ్యాపీయా. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది పాజిటివ్ ఉండే ఛాన్సెస్ తక్కువ, రైట్? బట్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్లో ఏమవుతుందంటే సర్వీసెస్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ కంపెనీకి మనం ఇక్కడ వాళ్ళే వచ్చి సెటప్ చేస్తున్నారు, ఒక కంపెనీ వాళ్ళే అంత పే చేస్తున్నారు, మనం వాళ్ళకి డెవలపర్ చేసి ఇస్తాం, కస్టమర్ సపోర్ట్గా బిహేవ్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్ని జాబ్స్ చేస్తున్నాం వాళ్ళకి. సో అది సర్వీస్ మాత్రం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది పాజిటివ్లో ఉంటుంది. గాట్ ఇట్? -10 + 5 -5. బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? కరెంట్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వస్తుంది కదా. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? డెఫిసిట్‌లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా డెఫిసిట్‌లో ఉంది కాబట్టి ఎంత, -$5 డెఫిసిట్‌లో ఉంది కాబట్టి వీ నీడ్ టు బారో ద డాలర్స్. సేమ్ ఫిజికల్ డెఫిసిట్ కాన్సెప్టే, ఏమి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫిజికల్ డెఫిసిట్‌లో అంతే, రెవెన్యూస్ ఎంత, ఎక్స్‌పెండిచర్ ఎంత, రికరింగ్ రెవెన్యూ ఎంత, రికరింగ్ ఎక్స్‌పెండిచర్ ఎంత, క్యాపిటల్ రెవెన్యూ ఎంత, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత, ఇవన్నీ. ఇప్పుడు రికరింగ్ రెవెన్యూ, క్యాపిటల్ రెవెన్యూ రెండిటిని కలుపుతాము. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రికరింగ్ ఎక్స్‌పెండిచర్ రెండింటిని కలుపుతాము. ఆ టోటలు ఈ టోటల్‌లో నుంచి మైనస్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు రికరింగ్ రెవెన్యూ, రికరింగ్ ఎక్స్‌పెండిచర్ ఉంటుందా?
ఓకే. అలాగే క్యాపిటల్ రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుందా? ఓకే. సో, ఇప్పుడు రికరింగ్ రెవెన్యూ, క్యాపిటల్ రెవెన్యూ, రికరింగ్ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 2 యాడ్ చేసుకోండి 5, 5, 5, 5 అనుకుందాం. ఓకే. లేదా 5, 5, 10, 10 అనుకుందాం. అప్పుడేమవుతుంది 10, 20, 10, 20, 10. సో, 10, 20లోంచి 10 తీసేస్తా. ఎక్స్‌పెండిచర్‌లోంచి రెవెన్యూ తీసేస్తే మిగిలేదైతే ఉంటుందో ఆ 10 మనం బారో చేసుకోవాలి ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. అదే గదా ఫిస్కల్ డెఫిసిట్. సో, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ గూడా. ఓకే. బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్‌లో నుంచి ఏదైతే ఉంటుందో -10 +5 అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! సో, బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అవుతుంది అది. అది డెఫిసిట్‌లో ఉంది. సో, మనకి ఇంకా $5 అనేది కావాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌కి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌కి $5 కావాలి మనకి. ఓకే. మనం పే చేయాలనుకుందాం పోనీ. పే చేయాలి టోటల్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ $5 పే చేయాలి. ఖర్చులకు పోగా. గాట్ ఇట్? సో, అది నెక్స్ట్. సో, దట్ సో, ఇప్పుడు ఆ డాలర్స్‌లో పే చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము? ఒకవేళ మన దగ్గర ఉంటే ఉన్నాయి. లేదంటే వి బారో ఇట్ ఫ్రమ్ ద ఐఎంఎఫ్. ఓకే. నెక్స్ట్ హెల్త్ ఆఫ్ ఎకానమీ. బ్యాలెన్స్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ ఈజ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్. మనం ఇక్కడ చూస్తున్నాం గదా! హెల్త్ ఆఫ్ ఎకనామీ అంటే ఎకనామీ యొక్క హెల్త్ ఎలా డిసైడ్ చేస్తావు? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఎకనామీ ఆఫ్ ద హెల్త్ డిసైడ్ చేయడానికి. ఇది వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఏంటి? ఎకనామీ ఆఫ్ హెల్త్ డిసైడ్ చేయాలంటే జీడీపీ చూడు, నేషనల్ ఇన్‌కమ్ చూడు, జీఎన్‌పీ చూడు, ఫిస్కల్ డెఫిసిట్ చూడు, రైట్? ప్రైమరీ డెఫిసిట్ చూడు. సో, అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఏం చూసినా మీకు చివరికి తెలుస్తుందది. ఏంటది? బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే సర్వీసెస్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అవి. ఓకే. సో, నిన్నటి ఎగ్జాంపుల్‌లో మనం చైనా తీసుకున్నాం మరి. నిన్న ఎగ్జాంపుల్‌లో చైనా తీసుకుంటే వాళ్ళకేమవుతుంది? చైనాకి బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ తక్కువవుతుంది. చైనాకేమవుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ తక్కువవుతుంది. ఎందుకంటే చైనా సర్వీసెస్ ఏమిస్తారు వాళ్ళు? చైనీస్ సర్వీసెస్ ఇవ్వలేరు. ఎందుకంటే ఇంగ్లీష్ మెజారిటీ అనేది తక్కువ స్పీకింగ్ వాళ్ళకి. రైట్? వాళ్ళేం చేయగలరు? వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ చేస్తారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? వాళ్ళు చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చిన్న చిన్న సెట్స్, చిప్ సెట్స్ లేకపోతే లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఐటెమ్స్. ఓకే. సో, మల్టిపుల్ థింగ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ వరల్డ్ వాళ్ళు. సో, వాళ్ళకేముంటుంది? వాళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ బావుంటుంది. వాళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌తో వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్‌ని న్యూట్రలైజ్ చేసుకుంటారు సర్వీసెస్ లేకపోయినా. మనమేం చేస్తున్నాము? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ తక్కువుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, వాళ్ళు మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం టు న్యూట్రలైజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఓకేనా? ఇఫ్ ఇండియా ఇన్ డెఫిసిట్, ఇంపోర్ట్స్ ఆర్ హై, ఎక్స్‌పోర్ట్స్ ఆర్ లో, టు పే ద డ్యూ ఇండియా నీడ్స్ టు బారో మనీ ఫ్రమ్ ఐఎఫ్‌సి‌ఐ. సేమ్ కాన్సెప్ట్ నేను ఇందాక చెప్పిందే. మనం డెఫిసిట్‌లో ఉంటే ఇంపోర్ట్స్ ఎక్కువుండి, ఎక్స్‌పోర్ట్స్ తక్కువుంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అనే కాకుండా దానిలో ఇన్విజిబుల్ కూడా వస్తుందన్నమాట. ఇన్విజిబుల్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్ విచ్ వి ఆర్ డూయింగ్. ఓకేనా? సో, అందులో లెక్కేసుకొని మనకి ఇంకా ఏదైతే మిగులుతుందో ఇందాక చూసినట్టు ఆ మిగిలేది మనం ఐఎంఎఫ్ దగ్గర నుంచి బారో చేసుకుంటాం. మన దగ్గర రిజర్వ్స్ ఉంటే రిజర్వ్స్‌లో నుంచి పే చేసుకుంటాం. ఓకే. ఐఎంఎఫ్ దగ్గర బారో చేసుకుంటామంటే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నామని కాదు. ఓకే. ఆహ్, ఐ ఐఎంఎఫ్ దగ్గర ప్రతి కంట్రీ కాదు. హూ ఎన్‌రోల్డ్ ఫర్ ఇట్ ఆర్ హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. మన ఇండియా గూడా అందులో పార్ట్. ఓకే. వి హావ్ అవర్ రిజర్వ్స్ విత్ ఐఎంఎఫ్. ఓకే. సో, అందులోంచి పే చేస్తాము. గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మనవి ఐఎంఎఫ్ దగ్గర. ఓకే. కరెన్సీ రిజర్వ్స్ ఉంటాయి. చాలా రిజర్వ్స్ ఉంటాయి. సో, ఆ రిజర్వ్స్ నుంచి పే చేసుకుంటాం. ఓకేనా? మీకు ఐఎంఎఫ్ ఏంటి? అసలెలా పే జేస్తాము? అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు దాన్ని. ఎస్‌డిఆర్ రైట్స్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. దానిలోంచి తీసుకొని ఆ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద్వారా మనం విత్‌డ్రా చేసుకుంటాం. అది ఐఎంఎఫ్ కాన్సెప్ట్ ముందు ముందొస్తుంది. ఓకే. సో, యాహ్! ఇక్కడి వరకైతే మనకు క్లారిటీ వచ్చింది గదా! నెక్స్ట్ పేజ్‌కొచ్చేద్దాం. నెక్స్ట్ పేజ్‌లో ఏమంటోంది? ట్విన్ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ డెఫిసిట్ అకౌంట్ ఈస్ కాల్డ్ ట్విన్ డెఫిసిట్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. హెల్త్ ఆఫ్ ఎకానమీ చూడాలంటే ఏం చూస్తాం? ఫిస్కల్ డెఫిసిట్ చూస్తాం అని చెప్పామా? జీడీపీ చూస్తాము, ఫిస్కల్ డెఫిసిట్ చూస్తాము. ఫిస్కల్ డెఫిసిట్ అంటే నేను ఇందాక చెప్పాను. రెవెన్యూ ఎక్స్‌పెండిచరు, ఓకే. రికరింగ్ రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు. సో, వాటిలోంచి తీసేసుకుంటే మనకు ఏదైతే వాల్యూ వస్తుందో గవర్నమెంట్‌ని రన్ చేయడానికి అది బారో చేసుకుంటాము. అది ఎవరి దగ్గర బారో చేసుకుంటాము? ఫిస్కల్ డెఫిసిట్ అయితే. ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు, క్యాపిటల్ రెవెన్యూ, రికరింగ్ రెవెన్యూ అంతా మనం కాలిక్యులేషన్ చేసుకొనొచ్చే ఫిస్కల్ డెఫిసిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ అమౌంట్ గవర్నమెంట్‌ని రన్ చేయడానికి కావాలి.
అది రన్ చేయడానికి మన గవర్నమెంట్ డెఫిసిట్‌లో ఉంటే ఒకవేళ ఫిజికల్ డెఫిసిట్ పేరులోనే ఉంది. మనం డెఫిసిట్‌లో ఉన్నామని అర్థం. డెఫిసిట్‌లో ఉంటే ఆ డెఫిసిట్ అమౌంట్ మనము ఆర్‌బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద తీసుకుంటాము. ఇవన్నీ పాత వీడియోస్‌లోనే ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. ఏదైనా సరే ఎకనామిక్స్ ఈస్ కంప్లీట్‌లీ ఇంటర్‌లింక్డ్. ఓకే. నేనంత స్టడీ చేశాను కాబట్టి ఐ కెన్ రిలేట్ ద టాపిక్స్ ఫ్రమ్ వన్ అనదర్. ఓకే. ఒక టాపిక్‌తో ఒక టాపిక్ నేను ఇంటర్ రిలేట్ చేసుకోగలిగాను. ఎందుకంటే నాకు ముందు మీకు వీడియోస్‌లో చెప్పిన టాపిక్స్ అవన్నిట్లో నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడి వరకు వచ్చి ట్విన్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ డెఫిసిట్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ చూసేసాం. ఓకే. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని మీకు ఇక్కడ చెప్పాను. ఓకే. మీరు డైరెక్ట్‌గా ఈ వీడియో చూసేసి ఓకే. ఫిజికల్ డెఫిసిట్ అంటున్నారేంటి మళ్ళీ ఇక్కడ అంటే ఫిజికల్ డెఫిసిట్ ఏంటి అని నేను మీకు జస్ట్ ఇప్పుడు వన్ లైన్‌లో చెప్పేసేయొచ్చు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అనేది. బట్ మీకు కాన్సెప్ట్ గ్రాస్ప్ అవ్వాలి అంటే మాత్రం ప్లీజ్ డూ వాచ్ ద ఇనిషియల్ వీడియోస్. చాప్టర్ బై చాప్టర్ వస్తే మీకంతా ఇంటర్‌లింక్డ్‌గా ఉంటుంది. లేదా మీరు మధ్యలోంచి ఏమైనా వీడియో స్కిప్ చేసి చూసారంటే మీకు అర్థం కాదు. సో, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఓకే. క్యాపిటల్ యూ నో క్యాపిటల్ రెవెన్యూ, ఓకే. రికరింగ్ రెవెన్యూస్ ఇలా చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్స్. మీకు వీడియో చూడండి. దానిలోంచి రికరింగ్ అంటే మళ్ళీ వచ్చేవి. ఓకే. క్యాపిటల్ రెవెన్యూ, రికరింగ్ రెవెన్యూ అని ఉంటాయన్నమాట. క్యాపిటల్ అంటే ఒక్కసారిగా వచ్చేది. ఏదైనా డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనో, లేకపోతే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ నుంచి వచ్చే ఏమన్నా మనం దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తేనో, ఓకే. అలాంటివి ఏదైతే ఉన్నాయో క్యాపిటల్ రెవెన్యూ ఒక్కసారిగా వస్తుంది. ఓకే. రికరింగ్ రెవెన్యూ అంటే టోల్స్ నుంచి వచ్చే మనీ కానీ, టాక్సెస్ నుంచి వచ్చే మనీ కానీ రికరింగ్ రెవెన్యూ మనకి గవర్నమెంట్‌కి రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి. పీఎస్‌యూస్‌లో మన షేర్స్ ఉంటే దాని నుంచి వచ్చే డివిడెండ్స్ కానీ అవన్నీ రికరింగ్ రెవెన్యూ. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే రోడ్స్ ఎయడం. ఓకే. ఒక్కసారి ఒక పెద్ద హైవే ఏసాం. దానికో 3000 క్రోర్స్ ఖర్చయింది. దట్స్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఓకే. ఒక్కసారిగా పెడుతున్నాం ఖర్చు. ఓకే. రికరింగ్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? వెల్‌ఫేర్ యాక్టివిటీసు, సబ్సిడీస్ ఇవ్వడము, గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వడము అవన్నీ రికరింగ్. మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. అది రికరింగ్ ఎక్స్‌పెండిచర్. సో, ఇందాక చెప్పినట్టు పెడుతున్న ఖర్చు, ఎంచేస్తున్నది రెండిటిని చూసుకొని ఎక్స్‌పెండిచర్‌లోంచి మన రెవెన్యూ తీసేస్తే మిగిలేది ఇంకా ఇంత కావాలి మనకి గవర్నమెంట్ రన్ జేయడానికి అనే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాము. ఆ ఫిజికల్ డెఫిసిట్ మనకి అప్పుడు ఆల్రెడీ పెట్టేసాం ఖర్చు. ఇంకా ఇంత ఖర్చు పెట్టాలి ఈ సంవత్సరానికి అన్నప్పుడు ఆల్రెడీ పెట్టేసాం అన్నప్పుడు మన దగ్గర గూడా ఉండవు గదా! సో, అప్పుడు మనం ఏం జేస్తాము ఉండని సినారియోస్‌లో ఉండవని నేను కంప్లీట్‌గా చెప్పట్లేదు. ఉండని సినారియోస్‌లో ఒకవేళ గవర్నమెంట్ దగ్గర రిజర్వ్స్‌లో లేవు అన్నప్పుడు మనీ ఏం చేస్తుంది గవర్నమెంట్ డే టు డే కంట్రీని రన్ చేయడానికి లేదా ఇయర్ టు ఇయర్ కంట్రీని రన్ చేయడానికి అడ్మినిస్ట్రేట్ చేయడానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద ఆర్‌బీఐ దగ్గర తీసుకుంటుంది. ఓకే. ఇది ఫిజికల్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మీకు మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ చెప్పేసాను నేను ఈ వీడియోలో గూడా. బట్ ఆ వీడియో చూడండి డయాగ్రామ్ ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్‌గా ఉంటుంది. నేను మీకొచ్చిన ప్రతిసారి నేను రివైజ్ చేస్తూనే ఉంటాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఆ వీడియో స్కిప్ చేయొచ్చని కాదు. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. నేను మళ్ళీ టాపిక్స్ వైస్ చెప్తూనే ఉంటాను మీకు. ఓకే. నెక్స్ట్ కరెంట్ డెఫిసిట్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యాక్చువల్లీ ఇది. సో, ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో, ఈ 2 తెలుసుకుంటే ఎకనామీ యొక్క హెల్త్ తెలిసిపోతుంది మనకి. ఆ కంట్రీ ఎకనామీ హెల్త్ ఏంటనేది. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే రికార్డ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద ఫారెన్ ఎక్స్‌చేంజ్. ఓకే. బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? రికార్డ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. మనం ఇంపోర్ట్ చేసాము. వాళ్ళు ఇంత ఇస్తున్నారు. మనం ఎక్స్‌పోర్ట్ చేసాం. వాళ్ళు ఇంత ఇస్తున్నారు. మనం ఇంపోర్ట్ చేసాం. మనం ఇంత ఇస్తున్నాం వాళ్ళకి. మన దగ్గర నుంచి మన కంట్రీ రైస్ ఎక్స్‌పోర్ట్ చేసింది. వాళ్ళు మనకి ఇంత ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక టీవీ సెట్ తెప్పించుకున్నాము. ఓకే. ఆహ్, మనం వాళ్ళకి ఇంత ఇవ్వాలి. ఇవన్నీ ఒక లెడ్జర్ మెయింటైన్ అవుతుంది ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ మెయింటైన్డ్ బై ఆర్‌బీఐ అండర్ 3 హెడ్స్. మనం ఎంత ఇస్తున్నాము, ఎంత చేస్తున్నాము ఇదంతా ఫారెన్ ఎక్స్‌చేంజ్ అని ఒక కేటగిరీలో ఆర్‌బీఐ స్టోర్ చేసుకుంటుంది. దానికి 3 హెడ్స్ ఉంటాయి. ఓకే. 3 హెడ్స్ అంటే 3 హెడ్స్ కాదు. ఇట్స్ కేటగిరీస్ అన్నమాట. ఓకేనా? ఏంటవి? బ్యాలన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలన్స్ ఆఫ్ ఇన్యూజబుల్, బ్యాలన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఈ మూడిటిని ఒక రికార్డ్ లాగా ట్రాన్సాక్షన్ రికార్డ్ లాగా మెయింటైన్ చేస్తారు. గాట్ ఇట్? ఈ ఎగ్జాంపుల్ ఇగ్నోర్ చేసేయండి. మీకు ఆల్రెడీ చెప్పేసాను నేను చైనా ఎగ్జాంపుల్. సో, ఇదంతా అవసరం లేదు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్. ఓకే. ఫిక్స్డ్ అంటే ఎవరు? డిటర్మైన్డ్ బై సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్‌బీఐ. ఫ్లోటింగ్ అంటే రేట్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై. ఓకే. మార్కెట్ ఫోర్సెస్. ఓకే. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ మార్కెట్ ఫోర్సెస్. ఓకేనా? నెక్స్ట్ ఏమని రాసుకున్నాం ఇక్కడ? రూపీ అప్రిషియేటెడ్. ఇంపోర్టర్స్ హ్యాపీ. రూపీ అప్రిషియేటెడ్. ఎక్స్‌పోర్టర్స్ సాడ్. ఎందుకు తెలుసుకున్నాం కదా! మళ్ళీ చెప్పాలా? రూపీ అప్రిషియేట్ అవుతే ఏమవుతుంది? ఓకే. అండ్ రూపీ అప్రిషియేట్ అవుతే ఏమవుతుంది? ఇంపోర్టర్ హ్యాపీ అవుతాడు. ఎక్స్‌పోర్టర్ సాడ్ అవుతాడు. ఆబ్వియస్‌లీ కదండీ! మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా! మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాము? ఇఫ్ ఇంపోర్ట్ ఇంక్రీజెస్
dollar demand increases, dollar value increases. If export increases, okay, rupee demand increases, రూపీ వాల్యూ ఇంక్రీజెస్. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. ఆ కరెన్సీ కన్వర్షన్ జరిగేటప్పుడు ఎక్స్‌పోర్ట్ చేస్తే వాళ్ళు మనకి రూపీస్‌లో పే చేయాలి. వాళ్ళు మనకి రూపీస్‌లో పే చేస్తున్నారు అంటే రూపీ డిమాండ్ పెరిగినట్టు. ఎప్పుడైతే రూపీ డిమాండ్ పెరుగుతుందో రూపీ వాల్యూ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంపోర్టెడ్ చేస్తే అది, ఎక్స్‌పోర్టెడ్ చేస్తే ఇది. సో, గాట్ ఇట్? దానికి రివర్సే ఇంపోర్టెడ్స్. ఓకే. అర్థమైందా? సో, ఎప్పుడైతే రూపీ వాల్యూ పెరుగుతుందో, ఓకే, ఎప్పుడైతే రూపీ వాల్యూ పెరుగుతుందో, ఓకే, ద డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ వేరవుతుంది గదండీ! ఇప్పుడు $1 ఫర్ ఎగ్జాంపుల్ $1 ₹80. రూపీ వాల్యూ అప్రిషియేట్ అయింది. రూపీ వాల్యూ అప్రిషియేట్ అయ్యి $1 ₹100 అయిందనుకుందాం. $1 ₹100 అయింది. ఓకే. సారీ, ₹100 అయింది. $1 ₹100 అయింది. అప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు $1 100 అన్నప్పుడు, ఓకే, $2 ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ 80, 80, ఇక్కడేమో 100. చూసారా? సో, మీరు కట్టాల్సింది తగ్గిపోతుంది గదా! మీ వాల్యూ పెరుగుతోంది. మీ వాల్యూ పెరుగుతోంది అంటే ఏంటి? ఓకే. మీరు కట్టాల్సింది తగ్గిపోతోంది. ఎక్స్‌పోర్టర్‌కి ఏమవుతుంది? ఓకే. ఎక్స్‌పోర్టర్‌కి ఏమవుతుంది? ఒక డాలర్ మీరు ఎక్స్‌పోర్ట్ చేశారు. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు అక్కడికి రైస్ పంపించారు. రైట్? మీరు అక్కడికి రైస్ పంపించారు. రైస్ యూఎస్‌కి పంపించారు. ఓకే. మీకు ఇప్పుడు రూపీ వాల్యూ అప్రిషియేట్ అయిపోతే ఏమవుతుంది? ఓకే. ఏమవుతుంది? మీరక్కడ అప్రిషియేట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు డిఫరెన్స్ ఆఫ్ ది అమౌంట్ చూసుకోండి. జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది అమౌంట్ చూసుకుంటే మీకు ఎందుకు ఎవరు హ్యాపీ అవుతున్నారు, ఎవరు సాడ్ అవుతున్నారో తెలుస్తుంది. ఇంపోర్టర్ అయితే ఏమవుతుంది? ఎక్స్‌పోర్టర్ అయితే ఏమవుతుంది? సో, ఇంపోర్టర్ హ్యాపీ ఎందుకు అవుతాడు అంటే, మీకు కట్టాల్సిన అమౌంట్ రూపీ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో, మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీరు కట్టాల్సిన అమౌంట్, మీ రూపీ వాల్యూ ఒకవేళ ₹10 ఉందనుకోండి, ఓకే, మీరు ఒక $300 పెట్టి చేసుకుంటే ఎంత కట్టాలి? అదే మీ రూపీ మీ సారీ మీ డాలర్ వాల్యూ ఒక $1 ఈజ్ ₹10 అనుకుందాం మనం. అప్పుడు మనం కట్టేది ఎంతుంటుంది? $1 ఈజ్ ₹100 అంటే మనం కట్టేది ఎంత తక్కువవుతుంది. సేమ్ ఫర్ ద ఎక్స్‌పోర్టర్స్ యాస్ వెల్. ఓకే. ఎక్స్‌పోర్టర్స్‌లో రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఏమవుతుంది? రూపీ వాల్యూ తగ్గినప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఓకే. వాళ్ళు డాలర్స్‌లో పే చేస్తారు మనకి. డాలర్స్‌లో పే చేసినప్పుడు యూ గెట్ మోర్ మనీ గదా! సింపుల్. ఓకే. నెక్స్ట్ 1947-1992 ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ ఈస్ ఆర్‌బీఐ. 1993 డ్యూయల్ రేట్ ఎక్స్‌చేంజ్ 40% ఈస్ ఫిక్స్డ్. ఓకే. సో, బేసిక్‌గా చెప్తుంది 1947-1992 వరకు ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ ఉండేదండి. ఓకే. ఎప్పుడైతే మనది ఓపెన్ ఎకానమీ అయిందో డ్యూయల్ రేట్ ఎక్స్‌చేంజ్ అయిందన్నమాట. 40% ఫిక్స్డ్, 60% ఏమో మార్కెట్ రేట్ ప్రకారం డిసైడ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 1993 ఫ్లోటింగ్ రేట్ వచ్చింది. రైట్? ఓపెన్ ఎకానమీ చేసుకున్నాం గదా! ఓపెన్ ఎకానమీ చేసుకున్నాం కాబట్టి యూ నో ఐఎంఎఫ్ మాట విని ఫ్లోటింగ్ రేట్ ఏమవుతుంది? డిమాండ్‌ను, సప్లై బట్టి ఫ్లోటింగ్ రేట్ అవుతుందది. గాట్ ఇట్? సో, ఇక్కడి వరకు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా గదా! సో, ఇదంతా ఒకటే టాపిక్. బట్ నేను దీన్ని 3 పార్ట్స్‌లో చెప్తాను. సో దట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందని చెప్పి. సో, యాహ్! మీకు ఈ పార్ట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో, నేను చెప్పిన చైనా ఎగ్జాంపుల్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో, డాలర్ వాల్యూ పెరిగితే ఏమవుతుంది? డాలర్ వాల్యూ తగ్గితే ఏమవుతుంది? ఓకే. మనకి డాలర్ కన్వర్జన్స్ బట్టి మీకు అర్థమైపోతుంది. వాడు మనకి ఎందులో పే చేస్తున్నాడు అనే దాన్ని బట్టి డిమాండ్ పెరుగుతుంది. ఓకే. మనం డాలర్‌లో పే చేస్తున్నాం వాళ్ళకి అంటే డాలర్ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు మనకి రూపీస్‌లో పే చేస్తున్నారు అంటే రూపీ డిమాండ్ పెరుగుతుంది. గాట్ ఇట్? సో, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా! అండ్ రేపటికి మనం పార్ట్ 3కి వచ్చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.